వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక ఈ వీడియోలో ఎన్నికల విషయంపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీ యొక్క ఓటింగ్ సంబంధించిన పోల్ అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఏవిఎస్ అన్వేషణ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ప్రతిరోజు కూడా ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ పోల్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా కాకపోయినా ప్రస్తుతానికి మనకి ఒక సర్వే ప్రకారంగా మనకి ఓటింగ్ పోల్ అనేది అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ మరి మీరు కూడా ఓటింగ్ అనేది అక్కడ చేయొచ్చు. మీకు ఏ పార్టీకి మీరు ఓట్ వేయాలనుకున్నట్లయితే దాని మీద ట్యాప్ చేస్తే సరిపోతుందన్నమాట. మరి ఆ పోస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది షార్ట్ వీడియోస్లో అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పిన్ చేయడం జరిగింది. మరి లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏ పార్టీని మీరు గెలిపించాలని అనుకుంటున్నారో ఓటింగ్ ద్వారా తెలియజేయండి. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అయితే ప్రస్తుతం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అది డైలీ ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడే ఎన్నికల ఫలితాలు అయితే సర్వే అవుతున్న వేళ కొడాలి నాని జోష్యం అయితే చెప్పారని అనుకోవాలి. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా అయితే మారింది. అయితే సూర్యుడు పడమరనే ఉదయించిన సీఎంగా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకరణ చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అయితే అన్నారు. ఇకపోతే శుక్రవారం అంటే ఈరోజు ఎన్నికల ఫలితాలపై ఆయన జోష్యం చెప్పడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ మే నెలాఖరున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయితే చేయకుండా ఆపగలిగే వారు ఎవరు కూడా రాష్ట్రంలో లేరన్నారు. మొత్తానికి ఇది భారీ డైలాగ్ అయితే వదులుతున్నారు. ఏదేమైనా సరే మరి ప్రజల యొక్క హృదయాల్ని ఎంతవరకు గెలుచుకున్నారనేది ప్రజలకే వదిలేయాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతవరకు కూడా వెళ్ళిందనేది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులకు అడిగితే మాత్రం అది నిరుత్సాహంతో వస్తున్నాయి ప్రతి ఒక్క మాటలు కూడా. మరి ఇతర ప్రజలందరికీ కూడా అడిగితే కాస్త పాజిటివ్గా కూడా ఉంది. మరి ఏదేమైనా సరే మీ యొక్క అభిప్రాయాన్ని ప్రతిరోజు కూడా ఏవిఎస్ అన్వేషణ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. మీ యొక్క ఓటింగ్ అనేది ఆ ఓటింగ్ పోల్లో ట్యాప్ చేస్తూ తెలియజేస్తూ ఉండండి. అయితే చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ఎంతమంది కూడా వచ్చినప్పటికీ కూడా జనసేన పార్టీ సైనికులు ఎవరైతే ఉన్నారో ఒకేసారి కట్టుకొని వచ్చినప్పటికీ కూడా సీఎం జగన్ను అధికారం నుంచి దింపగలిగే శక్తి సాధ్యం కాదని ఎవరికి కూడా లేదని కొడాలి నాని అయితే ఈ యొక్క సందర్భంగా వ్యాఖ్యానించారు. మరి ఈ యొక్క జోష్యంపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.